హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, చాలా రోజుల నుంచి మీరు నన్ను అడుగుతున్న పూజ బాక్స్ అయితే రీస్టాక్స్ అయ్యాయండి. సో, ఇది మనం పోపుల పెట్టి కింద వాడుకుంటాం. యాక్చువల్‌గా అయితే ఇది పోపుల పెట్టి. సో, మనం వంటింట్లో వాడుకోవడానికి అలాగే ఇప్పుడు చాలామంది పూజ బాక్స్ అంటున్నారు. అంటే మన పూజకి సంబంధించిన అన్ని వస్తువులు మోస్ట్‌లీ కర్పూరం, అక్షింతలు, అలాగే ఒత్తులు, కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా వేసుకోవడానికి చాలా చక్కగా వాడుకుంటున్నారు. అండ్ అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు కూడా. ఇవైతే పర్సనల్‌గా వాడుకోవడానికి అయితే చాలా బావుంటాయి. రిటర్న్ గిఫ్ట్స్‌కి వేరే ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను తర్వాత వేరే వీడియోలో. బట్ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి మీకు ఇంట్లోకి డొమెస్టిక్ పర్పస్‌గా మనం వాడుకోవడానికైతే పూజా బాక్సెస్ లేదా స్పైస్ బాక్సెస్ అనేవి చూపిస్తానండి. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మీకు పైన యాక్రిలిక్ లిడ్ వస్తుందనమాట. మీకు చూసుకున్నట్టయితే ఓవరాల్‌గా మనకి 7 కప్స్ అయితే వస్తాయి. మంచి సైజులో ఉన్న కప్స్ అండి. మీకు 2 ఇంచెస్ వరకు హైట్ ఉన్న కప్స్ అనమాట. ఇంచుమించు 2.5, 3 ఇంచెస్ డయామీటర్ ఉన్న కప్స్. చాలా మంచి క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్ అనేది మీకు అందులో పడుతుంది. క్వాంటిటీ అంటే మనం వంటింటికి సంబంధించి ఏవైనా మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇటువంటివి ఏ వేసుకున్నా కూడా చాలా చక్కగా పడతాయన్నమాట. మీరు చూస్తున్నారు కదా! పెద్ద కప్సే వచ్చాయి. చక్కగా ఇందులో స్పూన్ కూడా వచ్చింది. అండ్ దీనికి ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్ యాక్రిలిక్ లిడ్ ఉండడం వల్ల లోపల ఏ వస్తువులు ఉన్నాయనేది చాలా క్లియర్గా కనిపిస్తుందనమాట. ఓన్లీ బౌల్స్ మీద మనకి లిడ్ వస్తుందనమాట. సో, చాలా బాగుంది కదా! ఇదైతే మనకి రీజనబుల్ బడ్జెట్‌లో చాలా ఈజీగా వస్తుందండి. బాగుంది. మంచిగా ఉంది అండ్ మంచి హైట్ కూడా ఉందనమాట. అంటే మీకు ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే 8 ఇంచెస్ అప్రాక్సిమేట్‌లీ హైట్ వచ్చి 3 ఇంచెస్ దాకా ఉంటుందనమాట. 3 ఇంచెస్ ఏంటి 3.5 ఇంచెస్ దాకా ఉంటుంది. ఓకేనా? చాలా చక్కగా ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ది మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇప్పుడు నేను చూపించే 2 కూడా చాలామంది ఫేవరెట్. మనకి ముఖ్యంగా ఏంటంటే డిజైన్స్ ఉన్నవి చాలా బాగా నచ్చుతాయి కదా! సో, ఈ పోపుల పెట్టి మీద మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది. అలాగే పక్కనున్న పోపుల పెట్టి మీద మనకి మీనాకారి నెమళ్ళు అనేవి రావడం జరిగిందనమాట. ఇది నేను ఆల్రెడీ ముందు కూడా చూపించాను. బట్ స్టాక్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయితే అయిందండి. సో, ఇవన్నీ కూడా మనకి 8 ఇంచు, 8.5 ఇంచు, సో 9 ఇంచ్ కన్నా తక్కువ డయామీటర్‌లో ఉన్న పూజా బాక్సెస్ అనమాట. సో, అందుకోసం మీకు ఎవరికైనా నచ్చితే ఆర్డర్ చేసుకోండి. అండ్ తర్వాత చాలా రోజుల నుంచి బిర్యానీ హాండీలు అడుగుతున్నారు. సో, బిర్యానీ హాండీలు ఇలా తీసుకురావడం, అలా అయిపోవడం వెంటనే జరిగిపోతుందనమాట. సో, అందుకోసం ఈరోజు రాంగానే మీకు వీడియో అయితే పెడుతున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇది బిర్యానీ హాండీలో మనకి సైజెస్ ఉన్నాయి. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! చాలా మీకు ఎలా చెప్పాలంటే ఏది కూడా మీకు 1 కేజీ రైస్ ఇప్పుడు ఇందులో బిగ్గెస్ట్ ఏంటంటే మనకి 1 కేజీ రైస్ అలా కుక్ చేసుకోవడానికి కెపాసిటీ అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా? ఇది చిన్నదనమాట. దిస్ ఈజ్ సైజ్ నెంబర్ 2. సో, 2, 3, 4. సో, 2, 3, 4 సైజెస్ ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది మనకి పావు కేజీ బిర్యానీ అంతకుమించి లైక్ పావు కేజీ కన్నా కొంచెం ఒక గుప్పుడు బియ్యం ఎక్స్ట్రా ఉడుకుతాయన్నమాట. మీరు ఇక్కడ డయామీటర్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చండి. చాలా బాగుంది హాండీ అనేది. మీకు అప్రాక్సిమేట్లీ 4.5, 5 ఇంచెస్ హైట్ అయితే ఉందన్నమాట. మంచి డెప్త్‌గా ఉంది. లీటర్ కెపాసిటీ నేను చెప్పట్లేదు. కేజీస్ కెపాసిటీ చెప్తున్నాను. సో, దాని మీద లిడ్ కూడా ఉంది. లిడ్ కూడా కావాలంటే మీరు లిడ్‌తో తీసుకోవచ్చు. లేదు ఉత్తి మాకు బిర్యానీ హాండీ సరిపోతుంది అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. ఇటువంటి వెజల్స్‌లో మీరు బిర్యానీ అనే కాదండి ఏదైనా వండుకోవచ్చు అనమాట. పులుపు పదార్థం కానీ, తీపి పదార్థం కానీ, అన్నం కానీ, పులుసులు కానీ చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే దీంట్లో కళాయి పోత అనేది ఇవ్వడం జరిగింది. సో, కళాయి పోత ఉన్నప్పుడు మనం ఎటువంటి ఆహారమైనా వండుకోవచ్చు, సర్వ్ కూడా చేసుకోవచ్చు. సో, కళాయి పోత లేకపోతే మనకి ప్రాబ్లం కానీ, కళాయి పోత ఉంటే మాత్రం చక్కగా మనం సర్వింగ్ వరకు తీసుకెళ్ళొచ్చు అనమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది 2 నెంబర్ హాండీ అనమాట. బిర్యానీ హాండీ. ఇది వచ్చేసి మనకి ఓవరాల్‌గా ఒక 3/4 కేజీ దాకా మనకి బియ్యం అయితే ఉడుకుతుందనమాట. సో, నేను బియ్యం కెపాసిటీలో చెప్తున్నాను. సో, దాన్ని బట్టి మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు. సో, దీని మీద కూడా మనకి సరిపడా ప్లేట్ అనేది వస్తుంది. అది ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఓకేనా? దీని మీద మనకి 10 నెంబర్ ప్లేట్ అనేది సరిపోతుంది. సో, కావాల్సిన వాళ్ళైతే కొంచెం త్వరగానే ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి కొంచెం బిజీగా ఉంటాయి. వెళ్ళిపోతాయి వెంటనే. సో, అందుకోసం ఎవరికైనా కావాలితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. సో, అలాగా మళ్ళీ నిహారిక గారు అదేంటండి తక్కువ స్టాక్ తెప్పించారు అలా కాదండి. స్టాక్ ఎంత తెప్పించినా త్వరగా అయిపోతాయి. సో, అందుకోసం ప్లీజ్ ఒక అడుగు ముందుండండి. చూస్తున్నారు కదా! ఇక్కడ మనం ఇందాక నేను చూపించాను కదా! ఫస్ట్ 2 నెంబర్ హాండీ దాని మీద కూడా ప్లేట్ అనమాట. సో, దాని మీద ప్లేట్ నీకు కవర్ తీసి చూపిస్తున్నాను. సో, అందుకోసం చూపిస్తున్నాను మళ్ళీని. సో, అదే అనమాట. దీన్ని రింగ్ ప్లేట్ అంటారు. పైన స్పైరల్‌లా వచ్చాయి కదా! దీన్ని రింగ్ ప్లేట్ అంటాం అనమాట. ఓకేనా?
సో ఇది వచ్చేసి 3వ నెంబరు గిన్నె, 3వ నెంబర్ ప్లేట్, దాని మీద సరిపడా 10 నెంబర్ ప్లేట్ అనమాట. సో కావాలనుకున్న వాళ్ళు చెప్పండి, మాకు 3వ నెంబర్ గిన్నె కావాలి, దాని మీద ప్లేట్ కావాలి 10 నెంబర్ సైజ్ అని చెప్పేసి. ఓకేనా. ఇక్కడ మెజర్మెంట్స్ కూడా చాలా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. దానికి దీనికి ఒక 0.5 ఇంచెస్ డిఫరెన్స్, బట్ ఒక పావు కేజీ అనేది ఎక్స్ట్రాగా ఈ 3వ నెంబర్ దాంట్లో మనకు అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఒక ఏమంటారు, ఒక 0.5 ఇంచెస్ హైట్ కూడా పెరుగుతుంది. సో డెప్త్ అనేది లోతుగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో ది లాస్ట్ సైజు 4 నెంబర్ సైజ్ అనమాట. దీంట్లో మనకి కేజీ బియ్యం దాకా అయితే ఉడుకుతుందండి, హ్యాపీగా చేసుకోవచ్చు. సో చికెన్ వేసుకుని చేసుకునే వాళ్ళకి కూడా హ్యాపీగా చేసుకోవచ్చు, అలాగే వెజ్జెస్ వేసుకుని చేసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా మనకి కేజీ దాకా బిర్యానీ అయితే అవుతుందండి, దట్ ఈస్ ఫర్ షూర్. ఒకవేళ వాటర్ కెపాసిటీ కావాలనుకుంటే దీనికి 3 లీటర్స్, 3 కన్నా ఎక్కువే పడుతుంది కొంచెం అప్రాక్సిమేట్లీ. ఓకేనా. వీటిలో వేసి కొలవడానికి అవ్వదండి, ఎందుకంటే ఒకసారి మనం వేసేసిన తర్వాత అది మళ్ళీ ఏదో యూజ్డ్ ప్రొడక్ట్ లాగా అయిపోతుంది. అందువల్ల వీ డోంట్ పోర్ ఎనీథింగ్ ఇన్ టు దాట్ బిఫోర్ మనం వాడినప్పుడు వీ డోంట్ యూజ్ దాట్. సో అందుకోసం అనమాట, అందుకే మేము ఎగ్జాక్ట్లీ చెప్పలేము, అప్రాక్సిమేట్లీ చెప్తాం. ఓకేనా. సో ఇక్కడ మీకు వర్క్ ఏంటంటే హ్యామర్డ్ వర్క్ అండి. మీరు చూస్తున్నారు కదా, చాలా చక్కటి హ్యామర్డ్ వర్క్, చాలా అందంగా ఉంటుంది, చమక్మంటూ ఉంటుంది బిర్యానీ హ్యాండీ, చాలా అందంగా ఉంటుంది. సో మీకు ప్లేట్ కూడా దీని మీద సరిపడా ప్లేట్స్ వస్తాయి. మీరు కావాలంటే దీని నెంబర్ 12 నెంబర్ ప్లేట్ తీసుకోవచ్చు, కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఓకేనా. 4 మీదకి 12 నెంబర్ బాగా సెట్ అవుతుంది, అలాగే 3 నెంబర్ మీదకి 10 నెంబర్ ప్లేట్ బాగా సెట్ అవుతుంది. చూస్తున్నారు కదా, దీని మీద కూడా జస్ట్ హాఫ్ ఇంచు లేదా 1 ఇంచ్ డిఫరెన్స్ అండి ప్రతి దానికి కూడా. దీనికి వచ్చేసి అప్రాక్సిమేట్లీ 5.5, 6 ఇంచ్ హైట్ అనేది ఉందన్నమాట. సో డెప్త్ అనేది బాగా ఎక్కువ. సో ఈరోజు వీడియో అయితే మీరు చూసారు కదా, చాలా బాగుంది. అండ్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే వెంటనే అయితే తీసేసుకోండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నానండి ఏంటంటే ఎంత, ఒక్కొక్క దానికి వేరియేషన్ ఎంత అనేది ఎలా తెలుస్తుంది చెప్పండి, ఒకదాని మీద ఒకటి పెడితేనే కదా మీకు తెలుస్తుంది. సో అందుకోసం ఏంటంటే నేను అదే చూపిస్తున్నాను ఇక్కడ. ఇంకా మీకు చుట్టూరా ఇలా ఉందన్నమాట మీకు కడాయి. మీకు 4 నెంబర్ సైజు పెద్దది పెట్టి చూపిస్తున్నాను. 4 నెంబర్ సైజు చాలా నిండుగా ఉంటుంది అండ్ మంచి లుక్ కూడా ఉంటుంది. సో ఎవరికైనా సారీ ఇవ్వడానికి, లేదా అమ్మాయి పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్ళేటప్పుడు సార్లు ఇస్తాం కదా, సో అటువంటి వాటిలో ఇప్పుడు చాలామంది బ్రాస్ ఐటమ్సే ఇస్తున్నారండి. సో అందుకోసం మరి చెప్తున్నాను, కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే ఆర్డర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం కాబట్టి చాలా రకాల వంటలు అవి చేస్తూ ఉంటాం, ప్రసాదాలు కానీ, పులిహోరలు కానీ, ఇటువంటివన్నీ కూడా హ్యాపీగా ఇందులో కలుపుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదనమాట. ఓకేనా. సో చాలా పెద్ద సైజు మీరు చూస్తున్నారు కదా, 4 నెంబర్ మీకు సైజుతో సహా చూపించాను. యాక్చువల్గా నేను పైన మీకు మౌత్ డైమెన్షన్స్ అనేవి చూపించాను, కింద బిట్టు మీకు చూపించినట్టయితే లైన్ ఉంది కదా, మీకు మధ్యలో లైన్ కట్ అక్కడ నుంచి చూపిస్తే మీకు ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. ఓకేనా. సో దీనిపైన కూడా నేను పెట్టి చూపిస్తాను మీకు ఎంత సైజ్ వస్తుంది అనేది. ఈ 3 అయితే నేను మొయ్యలేకపోయాను అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఈ 3 అయితే నేను మొయ్యలేకపోయాను, చాలా బరువుగా ఉందన్నమాట 3 కలిపి ఒకేసారి చూపించాలంటే. సో ఇక్కడ చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మీకు 4, 3, 2 ఈ 3 కూడా వరుసగా పెట్టి చూపిస్తున్నాను, చాలా అందంగా ఉంది. సో ఎవరికైనా కావాలంటే మీరు సింగిల్గా తీసుకోవచ్చు, లేదా ఇలా సెట్లా కావాలనుకుంటే సెట్లా కూడా తీసుకోవచ్చు అనమాట, విత్ లిడ్స్తో పాటు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీటి యొక్క వివరాలు, అలాగే వీటి డైమెన్షన్స్, వీటి మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో క్యాటలాగ్ లింక్ ఇచ్చాను, అక్కడ మీకు చూపిస్తాను. సో డిస్క్రిప్షన్లో క్యాటలాగ్ లింక్ ఉంటుంది, చూడండి. అలాగే నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.